అసెంబ్లీ సమావేశాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పవర్లో ఉన్నటువంటి పార్టీకి మాత్రమే పరిమితం చేస్తారా? వాళ్ళు 10 ఏళ్ళు ఏం చేశారో, ఏం చేయలేకపోయారో, ఎంత మోసం చేశారనేదే చూపించేటువంటి ప్రయత్నంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మీరు ముందుకు వస్తున్నారు. మరి వాళ్ళు కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వండి, మేము ఏం చేసాం అనేది కూడా వాళ్ళు చెప్తామని అంటున్నారు. ఇప్పటి వరకు మరి బీఏసీలో ఎన్ని రోజులు సభ నడుపుతారు అనే దానికి ఒక క్లారిటీ లేదు, ఇంకా చెప్పలేకపోయారు. అంటే కేసీఆర్ వచ్చేదాన్ని బట్టి మీ వ్యూహాలు మార్చుకుంటారా? ఏం జరుగుతుంది అసెంబ్లీ సమావేశాల విషయంలో? మ్యూట్లో ఉన్నారండి. అసెంబ్లీ సమావేశాల విషయంలో ప్రజల సమస్యల పట్ల, చట్టాల పట్ల, వాటి గురించి చర్చ జరుగుతుంది. తప్పకుండా ప్రతిపక్ష నాయకులకు అవకాశం వస్తుంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వారు మైక్ కట్ చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్ చేయవు. వారికి ఇచ్చే సమయాన్ని హరీష్ రావు గారికి ఎంత సమయం ఇచ్చారో చూడండి, మీరు కేటీఆర్ గారికి ఎంత ఇచ్చారో చూడండి. కాకపోతే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సీఎం గారు, అప్పుడు మాజీ సీఎం గారు ఇస్తే ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా అడిగింది, మాకు కూడా అవకాశం ఇవ్వమంది. ఇచ్చారా? ఇవ్వలేదు. ఆ రోజు ఇవ్వలేదు, కానీ ఈ రోజు అడుగుతున్నారు. సో మీరు కూడా ఇచ్చే ప్రసక్తే లేదు. సరే, ఇప్పుడు మాది ఒకటే సిద్ధాంతం, ముళ్ళుతో తీయాలా అంతే. కాబట్టి అసెంబ్లీలో చర్చించడానికి అవకాశం ఇస్తాను. అసలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ద్రోహం జరిగిందా, లేదంటే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది అనే అంశం మీద చర్చ ప్రారంభిస్తాను. ఆ చర్చకి ఏదో అనర్హత వేడుపడిద్దని చెప్పి మాజీ ముఖ్యమంత్రి గారు అట్లా తుర్రు మన ఇట్లా వచ్చింది అట్లా పోయింది. ఏదో పాట ఉంది కదా, తాటి బెల్లం తైద రొట్టె అని ఒక పాట ఉంది కదా, ఇట్లా వచ్చి బాయ్ అట్లా వచ్చిన ఒక పాట ఉంది కదా, అట్లా వచ్చింది అట్లా పోయింది, ఇట్లా వచ్చింది అట్లా పోయింది. నవ్వుతున్నారు జనం మొత్తం కూడా. అంటే జీతభత్యాలు పోతాయనే భయం తప్ప ప్రజల కష్టాలు కడగాళ్ళు తీర్చాలి, వాళ్ళ గురించి మాట్లాడాలి అని చెప్పి ఆలోచన, ఇంగిత జ్ఞానం మాజీ ముఖ్యమంత్రి గారు లేకపోవడం చాలా బాధాకరం. ముఖ్యమంత్రి గారు లేచి ఆయన దగ్గరకు పోయి గౌరవించి అంటే ఒక సంకేతం ఇచ్చారు, మనం సభను సజావుగా జరుపుకుందాం, మీరు రండి చర్చించుకుందాం, చర్చల ద్వారా సమస్యల పరిష్కారం చేద్దాం, ప్రజలకు మేలు చేద్దాం అంటే వచ్చిండి రేపు వస్తాడో రాడు తెలియదు. ఇప్పుడు ఏమంటారు, చిన్నప్పుడు బడెక్కి కొడితే బడి దొంగ అంటారు, అసెంబ్లీ ఎగ్గొడితే ఏమన్నారు, మరి అసెంబ్లీ దొంగ అంటారు. కాబట్టి మరి కేసీఆర్ గారు అసెంబ్లీ దొంగనా దొరనో రేపు తెలుస్తుంది, రేపో ఎల్లుండో తెలుస్తుంది. కాబట్టి మేమేమంటున్నాం, వీళ్ళకి కేసీఆర్ గారికి ఎట్లుంటుంది అంటే అధికారం ఉంటే ఒక రకంగా, అధికారం లేకపోతే ఇంకో రకంగా, అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అనే రకం వారి స్వభావం కేసీఆర్ గారికి. అధికారం ఉంటేనేమో వాళ్ళకి ఏంటంటే జాతీయ పార్టీ పెట్టారు కదా, వాళ్ళ ఉదారవాద దృక్పథాలు, ఆంధ్ర తెలంగాణ భారతదేశం మొత్తం ఒకటే అని చెప్పి మేము సహకరించుకుంటాం, బేషన్లు లేవు బేషజాలు లేవు అంటారు. ఆ తర్వాత రాయలసీమను రత్నాలసీమ చేస్తానంటారు. ఎందుకు? వాళ్ళ జాతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ అంటే ఏదో కలగన్నాడు ప్రధానమంత్రి వెంకటరెడ్డి గారు అన్నట్టు. ఆ కళని నిజం చేసుకోవటం కోసం నీళ్ళం తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు సీమాంధ్ర నాయకులకు అనేది స్పష్టమైన అర్థమైపోయింది. కనిగిరి రోజా దగ్గర పోయి బనకచెర్ల వీళ్ళు మాట్లాడుతున్నారు, కానీ బనకచెర్ల అసలు ఏం జరిగిందో తెలుసుకొని రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఉత్తమ నీటిపారుదల కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు లేఖ రాసిన తర్వాత, జలసంఘాన్ని లేఖ రాసిన తర్వాత దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు అప్పుడు వీళ్ళకి తెలిసింది, అమ్మో మనం చేసిన తప్పు మన మీద పడికి వస్తుంది, మనం చేసిన తప్పు ఇది మన మీదకి వస్తుంది అని చెప్పి గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు దొడుకున్నట్టు టకటకనే ఇది కాంగ్రెస్ తప్పు చేస్తుందని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కానీ వాస్తవాలు కాగితాల రూపంలో ఉన్నాయి. మేము ఇప్పటికి 2 సార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వం ముఖ్యమంత్రి గారు మేమంతా కూడా దానిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషను మరి పూలే భవన్లో పెట్టడం జరిగింది. రేపు 1వ తారీఖు కూడా ఉన్నది. శాసనసభ్యులకు, నాయకులకు, అందరికి ఎవరైతే ఉన్నారో అందరు కూడా దీనిపైన అసలు ఏం జరిగింది వాస్తవాలు కాగితాల రూపంలో ఉంటాయి. ఇలా మేము టీవీలో మా అబద్ధం వాడి తప్పించుకోవచ్చు, కానీ కాగితాలు తప్పించుకోవడానికి కుదరదు కదా, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటారు. అంటే సాక్ష్యాలు కాగితాల రూపంలో ఉంటుంది, దాన్ని ఏం కొట్టేది కాదు, చెడిపోయేది కాదు, చెడిపేసినా మళ్ళీ అంతర్జాలంలో ఉంటాయి, ఆన్లైన్లో ఉంటాయి అన్నీ కూడా. కాబట్టి చేసిన తప్పు చేసి మళ్ళీ రాజకీయ దాహం కోసం ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాలి, కాంగ్రెస్ ద్రోహం చేస్తుంది, నేను 10 ఏళ్ళు అధికారం ఉండి ముద్దు నిద్రపోయినా, ఉదారవాదంగా వ్యవహరించాలని చెప్పి ప్రజలు తిడతారు కదా. కాబట్టి ఈ విధంగా లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వారు నిజంగా ఏ తప్పు చేయకపోతే ప్రాజెక్టుల విషయంలో ఎన్ని రోజులు అసెంబ్లీ జరిగితే అన్ని రోజులు రావాలి. ఈ నీళ్ల మీద, గోదావరి నీళ్ల మీద, కృష్ణా జలాల మీద చర్చ జరగాలి. ఈ నీళ్ల మీదే కాదు, ఇంకా హిల్ట్ గురించి కూడా వాళ్ళు అడుగుతున్నారు. దానిపైన ఇది 2 రోజులు ఉంటది, 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు చర్చకు పట్టుబట్టేటువంటి అవకాశం ఉంది కదా, దాని చర్చకు మీరు అనుమతిస్తారా? హిల్ట్ కు సంబంధించి చర్చ పెట్టింది అందుకు కదా, 2, 3 తారీఖులో పెట్టిందే అందుకు. ప్రతిపక్ష నాయకులు కూడా వాళ్ళు చేసిన దాన్ని
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చెప్పిన తర్వాత సభ జరుగుతుంది. వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్తారు, అవకాశం ఇస్తాం కదా. ఇది నియంత్రిత ప్రభుత్వం కాదు, ఇది స్పందించే ప్రభుత్వం కానీ బంధించే ప్రభుత్వం కాదు, గొంతు నొక్కే ప్రభుత్వం కాదు. తప్పకుండా చేసిన తప్పు ఒక అబద్ధం ఆడటానికి 100 అబద్ధాలు ఆడతారు కదా. అదేందో ఆ భాగవతం ఏందో రేపో ఎల్లుండో బయటపడుతుంది. ఎందుకు దానికి? కృష్ణా జలాల్లో వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏపీగా ఉన్నప్పుడు 720 టీఎంసీలు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ ఆంధ్రకు తరలిపోయింది. కేసీఆర్ గారు ఉదారవాద ముఖ్యమంత్రి, జాతీయ పార్టీ పెట్టిన బీఆర్ఎస్, తెలంగాణ అస్తిత్వాన్ని చంపి బీఆర్ఎస్ పెట్టినటువంటి కేసీఆర్ గారు, ఆంధ్రాలో కూడా పోటీ చేయాలనుకున్న కేసీఆర్ గారు అక్కడ ఉదారవాదంగా ఆంధ్ర ప్రజలకు ఏం చేసిండు? 1420 టీఎంసీలు ఇచ్చిండు కృష్ణా జలాలు. పైగా ఎవరన్నా 5వ తరగతి పాస్ అయితే 6వ తరగతి పోతాం అంటే రాష్ట్రంలో దక్షిణ తెలంగాణలో ప్రాజెక్టులన్నీ కూడా ఉంచి వాటిని పూర్తి చేయకుండా ఖమ్మం జిల్లాలో లేవనెత్తారు కదా, మా ఖమ్మం జిల్లాలోనే కదా. రాజీవ్ ఇందిరాసాగర్ 1500 కోట్లు ఖర్చు పెడితే దాదాపు 8-9 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు వచ్చేది. అంటే ఆ విధంగా ప్రాజెక్టు పూర్తయితే కమిషన్ రావు, డబ్బులు రావు. కాబట్టి ఏం చేయాలా? తిప్పాలి, అడు తిప్పి ఇడి తిప్పి ఈయన జేబులో పార్టీ ఖాతాలోకి డబ్బులు పోవాలి. కాబట్టి ఆ డబ్బుల కోసం కక్కుర్తిపడి దాన్ని సీతారామచంద్ర స్వామి, భక్త రామదాసు రకరకాల పేర్లు పెట్టి ఇంకా కట్టాల్సినే వస్తుంది. ఇంకా దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని కట్టాల్సే వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ ఏ ప్రభుత్వం మీరు ఏం చేశారంటారు అంటే మేము 5వ తరగతి పాస్ కాకుండా 6వ తరగతిలోకి అక్రమంగా జంపుగాం. ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా వాటికి నీటి వాటాలు కేటాయించి ఆ ప్రాజెక్టుల్లోకి నీళ్ళు వచ్చి ఆ నీళ్లు పొలాల్లో పారి అప్పుడు మిగతా ప్రాజెక్టుల కొత్త ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తాం. చెనాక ప్రాజెక్టు అది అంతర్రాష్ట్ర ప్రాజెక్టు, అది కూడా తెలవాలి వాళ్ళు. అది అంతర్రాష్ట్రంలో ప్రాజెక్టు 13,500 ఎకరాలు 81 గ్రామాల్లో తాగునీటి కోసం, అంటే 53,000 ఇళ్లకి తాగునీటి కోసం. అది కేసీఆర్ గంట కాదు, 1975లో దానిని రూపొందించబడింది. ఆ తగాదాల వల్ల, కోర్టులో కేసుల వల్ల ఆగి 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 అప్పటికి వచ్చింది. ఒక కేసీఆర్ గారే కాదు, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా 2 అంతర్రాష్ట్ర ప్రాజెక్టులో భాగంగా అది చనాకా బ్యారేజీ నిర్మించడం జరిగింది ఆదిలాబాద్ లో. కాబట్టి ఇది మా గంట అంటారు. మేము చెప్పిన గంట నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ ఇవాళ 1,80,00,000 మెట్రిక్ టన్నులో పంట పండుతుందంటే అది ఎవరి ఘనత? కాంగ్రెస్ ప్రభుత్వాల ఘనత కాదా? మీరు చేసిన ఘనత కాళేశ్వరం కుప్ప గూలిపోయింది, దానివల్ల ఒక చుక్క నీరు రాలేదు. మా అంటే 1,00,000 ఎకరాల వరకు ఇచ్చారు, అది కూడా మేము అబద్ధం ఆడం. మేము 1,00,000 ఎకరాల వరకు ఇచ్చినాం. అందుకే నేను మీ రాజు సందర్భంగా ఇలా ఏకాదశి రోజైనా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జ్ఞానోదయం కావాలి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి గారికి జ్ఞానోదయం కావాలి, మంచి బుద్ధి రావాలి, అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీ ఎగ్గొట్టొద్దు, అసెంబ్లీని ఎగ్గొట్టే ఏమవుతారు? అసెంబ్లీ దొంగ అంటారు. వచ్చి అబద్ధాలు ఆడకుండా వాస్తవాలు మాట్లాడాలని చెప్పి దేశంలో ఉన్న ముక్కోటి దేవతలనే మొక్కుతున్నా. పొద్దున గుడికి ఇదే మొక్కొచ్చినా అయితే వినండి, ఇంకో వినండి. నాకు మాట్లాడమని చెప్పింది రోజా మేడం. అధికార పార్టీ కదా, ఇద్దరు చెప్పాలి కదా. నేనేమంటున్నా, 299 టీఎంసీలకు సంతకాలు పెట్టి అదే కొనసాగుతుంది. అక్కడ 299 టీఎంసీలకు ముఖ్యమంత్రి చేపల కూరకు రొయ్యల తెలంగాణ కృష్ణా జిల్లాలో చేపల కూర, రొయ్యల కూర ఇవే వదిలేయండి. ఇంకా చేపల కూర, రొయ్యల కూరకి ఇది ఇప్పుడు ఉన్నవాడు చెప్తున్నా మేడం, జరిగింది అదే కదా. చేపల కూరకే వారు ఖుషి అయిపోయి రాయలసీమ, రత్నాలసీమ చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో ఉన్నాయి, బేజాలు ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణ విభేదాలు తీసుకొస్తాను. ఇది ఎక్కడ అసలు పరిపాలన?